పుష్ప 1, పుష్ప 2 2 కలిపి 6 ఏండ్లు అయింది. ఈ 6 ఏళ్ల జర్నీ అనేది అంత ఈజీ కాదు. ఆయన ఇద్దరు గూడా వాళ్ళ ఇళ్ళల్లో గడిపిన దానికంటే కూడా ఈ సినిమా కోసం బయట గడిపింది ఎక్కువుంటది. హ్మ్. సో, అలాంటప్పుడు ఇద్దరి మధ్య అనేక గొడవలుంటాయి. మామూలుగా నాకు కొంత మార్టిన్ స్కార్సెసే గావచ్చు, క్వింటిన్ టొరాంటోని ఇలాంటోళ్ళు ఇంటర్వ్యూలు చూస్తుంటే హ్మ్. ఎడిటర్లతో వాళ్ళు ఎలాగుంటారో చెప్తారనమాట. హ్మ్. ఎడిటర్లు వాళ్ళ భార్యలతో గడిపేదానికంటే ఎడిటర్లతో ఎక్కువ గడుపుతుంటారు సినిమా. హ్మ్. గొడవలు గూడా వాళ్ళతోనే ఎక్కువుంటాయి. అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయనమాట. వాళ్ళేమో ఈ షాట్ ఉండాలంటే, ఈ ఆ! షాట్ నేనెంత కష్టపడి తీశానో తెలుసా? నువ్వు తీసేస్తావు అని హ్మ్. డైరెక్టర్ అంటాడు. హ్మ్. సో, నువ్వెంత కష్టపడితే నాకెందుకు? ఈ సినిమాలో ఈ షాట్ హ్మ్. కరెక్ట్‌గా లేదని ఇతనంటాడు హ్మ్. ఎడిటరు. అలాగా వాళ్ళు కొట్టుకుంటారు. ఇద్దరికి గూడా విమెన్ ఎడిటర్స్ అనమాట పైగా. క్వెంటిన్ టరాంటినో ఎడిటర్ చనిపోయిన తర్వాత హ్మ్. బేసిక్‌గా వాళ్ళకిద్దరికి గూడా విమెన్ ఎడిటర్స్ ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. అలాగా వీళ్ళిద్దరి మధ్య కూడా క్రియేటివ్ విషయాల్లో గావచ్చు, సినిమా క్యారెక్టర్‌లో గావచ్చు, కొన్ని సీన్‌లకు సంబంధించి కావచ్చు, గొడవలనేవి సహజం. సో, అలాగా వచ్చుండొచ్చు. రాలేదని చెప్పలేం. మొత్తానికి అది కంప్లీట్ అయింది. అప్పుడంతా గూడా ఎందుకంటే, ఇప్పుడేమైపోయిందంటే పాన్ ఇండియా సినిమా అనేసరికి డైరెక్టర్‌లకి గూడా చాలా కష్టమైపోయింది. రెగ్యులర్‌గా తీయడానికి లేదు. అందుకని ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు రాజమౌళికి అదే ఉంది. రాజమౌళి ఫర్ ఎగ్జాంపుల్ 'త్రిపుల్ ఆర్' ఎలా చేశాడు? ముందు ఎవరినో జూనియర్ ఆర్టిస్ట్‌లు పెట్టుకొని సీన్‌లు చేసి, దాన్ని చూసుకొని ఫుటేజ్ మళ్ళీ వీళ్ళని పెట్టి సీన్‌లు హ్మ్. చేసి, అవి బారాకపోతే మళ్ళీ మళ్ళీ చేసి అంటే ఈ రీషూట్‌లనేవి చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట పెద్ద సినిమాలకి. హ్మ్. అంటే ఎక్కడ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్‌గా రేపెళ్ళాలి. హ్మ్. కాబట్టి మనం మనకు తెలిసి తప్పు చేయకూడదు. దీన్నే కవరింగ్ ద హోల్స్ అంటారు. అంటే హ్మ్. గుంతల్ని పూడ్చేయడం. మనమే పూడ్చాలి. మనకు హ్మ్. తెలిసిపోయింది గుంతని. హ్మ్. ఇక్కడ మనకి అవును. దాన్ని పూడ్చి పంపించాలి. లేదంటే వాడు కనిపెడతాడు. హ్మ్. మనకు తెలియని ఇది ఉంటే ఓకే. మనకు తెలిసింది మాత్రం మనం కవర్ జేయాల. పైగా డబ్బులుంది. హ్మ్. ఒక పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు మనకు తెలుసు 'పుష్ప 2' 1,850,00,00,000 నిన్నటికి కలెక్ట్ చేసింది. అవును సార్. మరి దాంట్లో ఇంకొక 100,00,00,000 ఎక్స్‌ట్రా పెడితే వాళ్ళకొచ్చే నష్టం లేదు గదా! కానీ వన్స్ ఫర్ ఆల్ గదా! అది. హ్మ్. 6 ఏళ్ల శ్రమ గదా! 2 అవును సార్. సినిమాలకి. అలాగా ఈ 6 ఏళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బందయింది. అయితే ఇప్పుడు 'పుష్ప 3' గూడా ఉంది. సినిమాలో గూడా అలాగే వదిలారు. 3 ఉందని. బయట గూడా 3 ఉందని జెప్పారు. ఎందుకంటే అక్కడ 'జగపతి బాబు' క్యారెక్టరు అప్పుడే విలని రోల్ ఇంట్రొడ్యూస్ అయింది. హ్మ్. ఇటు సునీల్‌ది తక్కువే ఉంది. వీళ్ళందరిది థర్డ్ హ్మ్. పార్ట్‌లో పెద్ద ఎత్తున రాబోతుందన్నారు. ఈ టైంలో ఏందంటే మామూలుగా అయితే 'అల్లు అర్జున్' కూడా థర్డ్ పార్ట్ చేయాలనుంది. ఆల్రెడీ కొంత ఫుటేజ్ థర్డ్ పార్ట్‌ది గూడా తీసేశారు. హ్మ్. ఇంకొంత తీయాల్సింది. 'అల్లు అర్జున్' పార్ట్ తక్కువే ఉందంట. మనకొస్తున్న సమాచారం ప్రకారం. కానీ ఇప్పుడేందంటే నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది. నిజమో కాదో తెలీదు మనకి. హ్మ్. బట్ ఆ వార్త ఏమని చెప్తుందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. 'పుష్ప 3' లేదు ఏమి లేదు. ఇంక చాలు ఈ సినిమా నా జీవితాన్ని రూయిన్ చేసింది. నా నా జీవితంలో ఒక గొప్ప ఇదే. పీడకల గూడా ఇదే. హ్మ్. కాబట్టి అంటే గ్రేట్ హైట్స్ ఇదే. లోవర్ డెప్త్స్ గూడా ఇదే. హ్మ్. కాబట్టి ఇంకొద్దు 'పుష్ప 3' అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటది. మామూలుగా సినిమా రంగంలోనే. ఎక్కువ సెంటిమెంట్‌లెక్కువుంటాయి. అట్లాంటిది 'పుష్ప 2' వల్ల గదా నాకింత జరిగింది. అతను జీవితంలో జైలుకి పోతాడనుకోలేదు. అవును జీవితంలో సార్. ఇంత నెగటివిటీ అవును. వస్తదనుకోలేదు. అతను ఎవరికేమి హాని జేయలేదు ఎప్పుడు హ్మ్. తెలిసి. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటనలో అతను ఇరుక్కున్నాడు. అది బ్రాడర్‌గా రాజకీయ కాంటెక్స్ట్‌లో అతను బలయ్యాడు. అది అందరికి గూడా తెలిసివాళ. ఇప్పుడు సిమిలర్‌గా అక్కడ జరిగింది. 'పవన్ కళ్యాణ్' రెచ్చగొట్టాడనే వీడియో గూడా బయటకొచ్చింది. మీరు బైకులేసుకొని బోయి సైలెన్సర్‌లు పెంచి ఇవన్నీ జేయకపోతే యూత్ ఎనర్జీ ఏమైపోతుందని మాట్లాడుతున్నాడు 'పవన్ కళ్యాణ్.' హ్మ్. రెచ్చగొట్టినట్టే గదా! అవును. అదే మారిగా వాళ్ళెళ్లి బైకుల్లో వెళ్ళి చనిపోయారిద్దరు. మరి అదే ఇక్కడ జరుగుంటే, అదే 'అల్లు అర్జున్' మాట్లాడుంటే ఇప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. హ్మ్. 'పవన్ కళ్యాణ్' మాట్లాడాడు గాబట్టి ఏం లేదక్కడ. హ్మ్. డిప్యూటీ సీఎం గాబట్టి. ఇదే మాట 'అల్లు అర్జున్' మాట్లాడున్నాడనుకో, బైకుల్లో మీరు పోకపోతే ఎలాగంటే దాని మీద హ్మ్. విపరీతంగా జరిగుండేది. అవును సార్. ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు అదంతా. సో, కాంటెక్స్ట్‌ని బట్టి ఇక్కడ నేరం అన్యాయం, నేరమా కాదనేది డిసైడ్ అవుతుంది. అలాగా ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' ఇది తన జీవితంలో ఒక చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. ఆయన లైఫ్‌లోనే. ఇది హ్మ్. చివరి వరకు మర్చిపోలేడతను. చనిపోయే వరకు గూడా ఇదొక హాంటింగ్‌గానే ఉంటది.
సో ఇదేమి మెమరీలో కూడా కొన్నిసార్లు మనకి బ్యాడ్ జరిగినా తర్వాత అది గుడ్ మెమరీగా మారిపోతుంది. అవును సార్. కానీ ఇది అట్లా మారదు ఇది. సో ఇది బ్యాడ్ మెమరీగానే ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక సినిమా దీన్నే 'పుష్ప 3' చేయాలనుకోకపోవచ్చు. అందుకని ఆయన కటింగ్ అంతా కూడా తీసేశాడు. ఆ గెటప్ అంతా తీసేసి నార్మల్ అయిపోయాడు. అందుకని ఊహిస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే కటింగ్ చేశాడో ఇంక లేదు ఆయన ఇది ఇంక పెంచి ఇంకెప్పుడు తీస్తాడు లేదు కాబట్టి ఆయన ఇంక ఈ సినిమా తీయడు. అది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సినిమా తీయకపోతే ఏమవుతుందంటే ప్రొడ్యూసర్‌లకి ఎక్కువ లాస్ అవుతుంది. ప్రొడ్యూసర్లు డైరెక్టర్‌ని ఎక్కువ చేస్తారు. ప్రెజర్ చేస్తారు. నువ్వు హీరోకి చెప్పు మీ ఫ్రెండ్ కదా అది. ప్రొడ్యూసర్లు చేయలేరు. ఇక్కడ ఏంటంటే స్టార్ హీరోలు ఎప్పుడు కూడా డైరెక్టర్లతో కొంత అనుకువగా ఉంటారు కానీ ప్రొడ్యూసర్లతో ఉండరు. ప్రొడ్యూసర్లు భయపడుతూనే ఉంటారు స్టార్ హీరో మన సినిమా ఇండస్ట్రీలో. డైరెక్ట్‌గా పోయి చెప్పాలనుకున్నది డైరెక్ట్‌గా హీరోతో చెప్పలేరు ప్రొడ్యూసర్లు. డైరెక్టర్ల ద్వారా చెప్పిస్తారనమాట. సో మీరు చెప్పండి సార్ అలాగా జరుగుతుంటాయి జనరల్‌గా. అలాగా వీళ్ళిద్దరు ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఆయనేమో కటింగ్ చేసుకొని వచ్చేసాడు. మేము ఆల్రెడీ 'పుష్ప 3'కి కూడా షూటింగ్‌లకి వాటికి డబ్బులు పెట్టాము. పైగా మనకి 'పుష్ప 2'కి బ్రహ్మాండమైన ఇదొచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకుంటే 3 బ్రహ్మాండంగా బిజినెస్ అవుతుంది మనకి. మంచి ఆపర్చునిటీ కదా అనేది వాళ్ళకుంటది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కదా! బ్రహ్మాండంగా వచ్చింది. కానీ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇదొక నైట్ మేర్ నాకు పీడకల. దీన్ని నేను ఈ పీడకలని కంటిన్యూ చేయదలుచుకోలేదు అనేది ఇతనుకుంటది. సుకుమార్ ఈ మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. సో అది గొడవ అంటున్నారు. కానీ కటింగ్ అవన్నీ చేసుకుంటే మాత్రం ఆగిపోయినట్టే అనుకోవాల్సి వస్తూ ఉంది. కొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. అందుకని హెచ్ఎంపివి వైరస్. సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఆల్రెడీ చైనాలో అల్లకల్లోలం సృష్టించింది. ఆసుపత్రులంతా నిండిపోయినాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు తర్వాత ఏజ్డ్ ఇద్దరి ఈ 2 రకాల సెక్టర్లలో ఎక్కువ ఉంది సెక్షన్లలో. సో అది ఇండియాలో లేదనుకుంటున్నారు. కానీ బెంగళూరులో 2 కేసులు, అది కూడా చిన్నపిల్లలకి 8 ఏళ్ల పాపకి 3 నెలల పాపకి ఇద్దరికి కూడా హెచ్ఎంపివి తేలిందనేది చెప్పారు. అట్లాగే ఈ గుజరాత్లో కూడా కేసులు వచ్చాయనేది ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళే డిక్లేర్ చేశారు. దాంతో ఒక్కసారిగా మొన్న మొత్తం మార్కెట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 12 లక్షల డబ్బులు ఆవిరైపోయింది. అయితే నిన్న కొంత మళ్ళీ రికవరీ కనిపిస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను ఇది టెంపరరీ అని. సో మళ్ళీ నిన్న కొంత పాజిటివ్లకే వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్ఎంపివి కేసులు బయటకు వచ్చాయి. ఒకటేమో తమిళనాడు, మహారాష్ట్ర, దాంతోపాటు హైదరాబాదులో ఒక రిపోర్టు, ఇది ఎంత నిజమా లేదనేది నేనైతే వాళ్ళ ల్యాబ్కి నేను ఫోన్ చేసి అడగలేదు. కానీ ఫోన్ చేసి వాళ్ళ కన్సల్ట్ చేసిన ఒక మీడియా రాసింది ఏంటంటే మనీ మైక్రోబయాలజీ ల్యాబ్ అనే ఒక ల్యాబ్ 258 మందిని డిసెంబర్లో టెస్ట్ చేసింది.